ఫస్ట్ టైం ఒక స్టేడియంలోకి పోతున్నా. మన CCL సెలబ్రిటీ క్రికెట్ లేక ఉంటుంది వాళ్ళ చూడనీకే. సో ఇది ఆ వ్లాగ్ అనమాట. సో ఇంకా బయలుదేరినాం, బైక్ పై స్టార్ట్ అయినాం అనమాట. ఈ ముందర విష్ణువర్ధన్ వీనికి వ్లాగ్ అని చెప్పిందాడు, సరే షో కొడతాడు, షో క్యాండిడేట్. అండ్ వెనకాల మణికంఠ. ముగ్గురు మేము వెళ్ళట్లే, మణికంఠ బస్ స్టాప్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం బండి పైన. ఓన్లీ ఇద్దరమే వెళ్తాం. చాలా ఎక్సైట్మెంట్ అయితే వెళ్తున్నాం ఓపెన్ స్టేడియంకి. ఇంకా చూడాలి అక్కడ వెళ్ళినాక ఎలా ఉంటుందో అనమాట. ఈ డెవోడో కానీ ఘోరం స్పీడ్ వస్తున్నాడు కారోడు, బట్ చూసుకొని వెళ్ళాలి. సో అలా మనం వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాకైతే ఓపెన్ స్టేడియం వచ్చేసింది. అండ్ కాకపోతే మా దగ్గర టికెట్ లేవు. టికెట్లు వచ్చేసి విష్ణువాన్ ఇంటి దగ్గర ఉన్నాయి. సో మళ్ళీ స్టేడియం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఇల్లు బోడుపల్లి అనమాట, మేడిపల్లి. స్టేడియంకి తీసుకొస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది. ఇది వాళ్ళ ఇల్లు. సో చూడండి, వాళ్ళ ఇల్లు చాలా మంచిగా ఉందన్నమాట బయటకి అయితే. అండ్ నిండుగా చెట్లు ఉన్నాయి చుట్టుముట్టు, చాలా బాగుంది ఇల్లు అయితే, సొంత ఇల్లు. ఫైనల్లీ మన చేతికి వచ్చేసిన టికెట్స్, భోజ్పురి వర్సెస్ తెలుగు వారియర్స్. అండ్ మన స్టేడియం కూడా వచ్చేసినాం. లెట్స్ గో. అండ్ మా వాళ్ళు కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్నారు, ఎక్సైట్మెంట్. సో ఉప్పల్ స్టేడియం ఫస్ట్ టైం పోతున్నాను అయితే లోపలికి. సో లెట్స్ చూద్దాం. తీసుకోబోతున్నాడు కూడా ఎప్పుడు విష్ణువర్ధన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర టికెట్ ఉండదంట. అలా లోపలికైతే వెళ్ళిపోయినాం. మ్యాచ్ అయితే చూస్తున్నాం, మస్తు అనిపిస్తుంది మాకైతే లైవ్లో చూస్తుంటే. అండ్ కాకపోతే IPLలో వచ్చినంత ఊపు అయితే రాలేదు, ఎందుకంటే అక్కడ మంచి సాంగ్స్ ఉంటాయి, అరుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని రాలేదు. బ్యాటింగ్ ఆడేది అఖిల్ ఇంకా ఎవరో సాంబా అంట, వీళ్ళైతే ఆడుతున్నారు. అండ్ వీళ్ళు చూడండి మా స్టేడియం దగ్గర అంత క్రౌడ్ అయితే లేదు. కాకపోతే ఓకే, CCLకి ఏమాత్రం వచ్చినట్టు గ్రేట్ అనుకోవచ్చు. మన వాళ్ళు మ్యాచ్ చూస్తూ చిల్ అవుతున్నారు మంచిగా. విష్ణువర్ధన్ ఇంకా అజయ్, మణికంఠ. సో మ్యాచ్ చిల్ అవుతున్నాం అందరం. మ్యాచ్కి నాగార్జున గారు కూడా వచ్చారు చూడండి. అక్కడ మేము చూస్తున్నాం. ఎక్కడ అంటే ఇట్లా ఇది అనిపిస్తుందా, మిర్చి అనే దాని పక్కల ఏదో చీమలాగా అనిపిస్తున్నాం మనకి, ఎందుకంటే మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి. మన వాళ్ళు ఏమాడుతున్నారు బై, రాపా 2 వికెట్లు ఒకటే ఓవర్లా. ఏమంటావు? ఏమీ చేయలేని పరిస్థితి. సో ఇలా మ్యాచ్ అయితే మధ్యలో అరుస్తూ చిల్ అవుతాం. ఇంకేముంది, తమన్ బాయ్, అఖిల్ బాయ్ అని అరుస్తుంది. ఎందుకంటే మేము బౌండరీ దగ్గర వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇంకా సీరియస్గా చూస్తాం మ్యాచ్ చూస్తాం. ఈ ఎగ్ పఫ్ కొందాం అనుకున్నాం, గలీజ్గా 50 రూపీస్ అంట ఒక్కటి. షాక్ అయిపోయినాం. వీడు కొందాం అనుకున్నాడు, కానీ 50 అనేసరికి ఫేసెస్ ఎలా అయిందో పాపం హట్ అయినట్టున్నాడు. అంటే ఇక్కడ కామెంటేటర్ రూమ్ అంటే మేము వెళ్ళి చూస్తున్నాం లోపల ఎలా ఉంటుందని చెప్పి. ఒకసారి మీకు కూడా చూపిస్తా, లెట్స్ సీ. ఇక్కడ నుంచి వీళ్ళైతే కామెంటరీ ఇస్తారు. మాకైతే ఏం వినిపించలేదు కామెంటరీ లైవ్లో, మేబీ టీవీలోకి కానేమో. వీడియో ఇక్కడితో అయిపోలేదు. మనమైతే ఎలా అనిపిస్తుంది అనేది నా ఒపీనియన్ అయితే చెప్తే అది Part 2 వస్తుంది. సో Part 2 అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.